నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 13 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,079.96 114 pts 0.15% పెరిగింది. అత్యధిక లాభం ఎన్టీపీసీ 1.41% పెరిగింది. అత్యధిక నష్టం ఐసిఐసిఐ బ్యాంక్ 1.74% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,395.85 0.16% వద్ద ఉంది. -0.16% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 114 పాయింట్లు పెరగగా నిఫ్టీ 24,400 దిగువన ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.15% పెరిగి 78,079.96 వద్ద ముగియగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.16% తగ్గి 24,395.85 వద్ద స్థిరపడింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. జూలైలో భారతదేశ వస్తువుల ఎగుమతులు రికార్డు స్థాయిలో $44.24 బిలియన్లకు చేరాయి. ఏప్రిల్, జూలై కాలంలో వస్తువుల ఎగుమతులు 17% పెరిగి $173.78 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే ఈ కాలంలో మొత్తం వాణిజ్య లోటు మరింత పెరిగింది. టాటా మోటార్స్ మొదటి త్రైమాసిక నికర లాభం ఇండియన్ రూపీ 775 కోట్లకు తగ్గింది. బలహీనమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాల కారణంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నికర లాభం ₹775 కోట్లకు పడిపోయింది. అయితే ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 9% పెరిగింది. ఆర్బీఐ లక్ష్యాన్ని దాటి 4.45%కి పెరిగిన భారత రిటైల్ ద్రవ్యోల్బణం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో ఆర్బీఐ నిర్దేశించిన 4% మధ్యస్థ లక్ష్యాన్ని దాటింది. అస్థిరమైన ఆహార, ఇంధన ధరల మధ్య ద్రవ్యోల్బణం రేటు 4.45%కి పెరిగింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 95.43కి పడిపోయిన భారత రూపాయి. గురువారం అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా బలహీనపడి 95.43 వద్ద ముగిసింది. మందకొడి ధరల కదలికల కారణంగా అస్థిరత అంచనాలు 5 నెలల కనిష్టానికి పడిపోయాయి. సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్లో ₹280 కోట్ల సేకరించిన సెంట్రిసిటీ. ఈ ఫండింగ్ రౌండ్కు ఎస్ఎంబీసీ ఆసియా రైజింగ్ ఫండ్ నాయకత్వం వహించగా ప్రస్తుత పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. లైట్ స్పీడ్ ఇండియా పార్ట్నర్స్, బర్మన్ ఫ్యామిలీ ఆఫీస్ కూడా ఈ రౌండ్లో పాల్గొన్నాయి. తమిళనాడులో ₹2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిందుజా గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీతో సహా వివిధ వ్యాపారాలలో ఈ మూలధనాన్ని ఉపయోగించాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ పెట్టుబడి వారి ఆటోమోటివ్, ఆర్థిక సేవల రంగాలకు కూడా మద్దతు ఇస్తుంది. జూలైలో 3.4%కి తగ్గిన అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం. అస్థిరమైన చమురు ధరల మధ్య జూలైలో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 3.4%కి తగ్గింది. ఈ తగ్గుదల ప్రపంచ మార్కెట్లకు మరియు సెంట్రల్ బ్యాంక్ విధాన రూపకర్తలకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఎయిర్ ఇండియా పైలట్లకు తప్పనిసరి సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ పరీక్షలు. ఎయిర్ ఇండియా తన పైలట్లందరికీ ఒకేసారి తప్పనిసరి పరీక్షల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ విమానయాన సంస్థ ఇప్పటికే ఏవియేషన్ సిబ్బందికి యాదృచ్ఛిక పరీక్షలను నిర్వహిస్తోంది. తగ్గిన బంగారం, వెండి ధరలు, దిగివచ్చిన ముడి చమురు. బంగారం ధర ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,447 మరియు 60 సెంట్లు వద్ద ముగియగా వెండి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $65 మరియు 15 సెంట్లు వద్ద స్థిరపడింది. ముడి చమురు ధర కూడా 1.45% తగ్గి బ్యారెల్కు $81 మరియు 42 సెంట్లు వద్ద ముగిసింది. ఎఫ్డి వడ్డీ రేట్లు ₹3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,447 మరియు 60 సెంట్లు 0.24% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $136,456 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.24% తగ్గింది. మునుపటి ముగింపు $4,458 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $65 మరియు 15 సెంట్లు 0.49% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,999 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.49% తగ్గింది. మునుపటి ముగింపు $65 మరియు 47 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 42 సెంట్లు 1.45% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.45% తగ్గింది. మునుపటి ముగింపు $82 మరియు 62 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.43 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.12% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 32 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.